నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో మంత్రి పొన్నం భేటీ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ పై కేసు నమోదు కాంగ్రెస్ ప్రతిష్టకు నష్టం కలిగించాడని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇద్దరు ముఖ్యమంత్రులు అయినా సమస్యలు అలాగే ఉన్నాయని కామెంట్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు మంత్రి వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర్ వేణుగోపాల్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి తదితరులున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు మంత్రి వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర్ వేణుగోపాల్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి తదితరులున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో కలిశారు ఎల్లుండి సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు తన ఫామ్ హౌస్ కు వచ్చిన మంత్రిని కేసీఆర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు సచివాలయంలో ఈ నెల 9న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది ఈ విగ్రహావిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్ ను కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే చెప్పారు గౌరవ కె చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కార వేణుగోపాల్ గారు ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది అది వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్ అది పొలిటికల్ చర్చ ఏం రాలేదు ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు వారు తీయడం కానీ మేము కూడా తీయడం అది కాదు కాబట్టి దానికి సంబంధించిన పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి వారొక ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ పక్షాన మంత్రిగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానం ఇచ్చాం ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది అంతే తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెద్దరంతా డిస్కషన్ ఏం లేదు జస్ట్ కర్టసీ వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు భోజనం చేసి మేమైతే తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం.
కాబట్టి వారిని ఆహ్వానించాం. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో సనత్ నగర్ ఎంసీహెచ్ గ్రౌండ్ లో జరిగిన భారత్ జోడో స్టోర్స్ మీట్ కి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, నిర్వాహకులు సీతక్కకు ఘన స్వాగతం పలికారు. కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో క్రీడా పోటీలు నిర్వహించడాన్ని సీతక్క అభినందించారు. విశ్వాసం కోల్పోవద్దు, అతి విశ్వాసం కూడా తలకెక్కొద్దని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సోదరి గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై దుష్ప్రచారం చేయడంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓకే, ఇప్పుడే మేము ఉంటాం ఇక్కడే, ఇప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిందాక ఇక్కడ ఉంటాం. ప్రెస్ చెప్తామా ఎఫ్ఐఆర్ కాపీ రాహుల్ గాంధీ గారిని ఒక మార్ఫ్డ్ ఫోటోగ్రాఫ్ పెట్టి బీజేపీ గుజరాత్ అఫీషియల్ వెబ్సైట్లా, అంటే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లా, ఎక్స్ హ్యాండిల్లా కాలాధన్ కా కిస్సా హై, ఏహీ రాహుల్ కా హిస్సా హై అని ఒక మీ అందరికి చూపిస్తున్నాం. ముఖ్యంగా ఇది దీంట్లో మీరు చూసినట్టయితే ఇది ఒక మార్ఫుడ్ పిక్చర్. రాహుల్ గాంధీ గారి చేతిలో కొంత డబ్బు పెట్టి ఒక మార్ఫుడ్ పిక్చర్ని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసే దిశగా బీజేపీ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రము గుజరాత్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దారుణంగా అయితే దీనికి ఈరోజు మీరు పేపర్లో చదివే ఉంటారు. దీనికి సంబంధించిన ఇష్యూ ఏంటంటే, నేను కూడా నిన్నటిదాకా పార్లమెంట్లో ఉన్నా. మీరు రోజు పార్లమెంట్లో వీలైనంత మటుకు పార్లమెంటును నడవకుండా చేసే అటువంటి బాధ్యత బీజేపీ తీసుకుంది. మేము 5 నిమిషాలు అదానీ గురించి మాట్లాడదాం. అదానీ మీద అమెరికాలో కేసులు ఫైల్ అయినాయి. అదానీ మీద అమెరికాలో కేసులు ఫైల్ అయినాయి కాబట్టి అదానీ మోడీకి దగ్గర మిత్రుడు కాబట్టి ప్రధానమంత్రి 10 నిమిషాలు ప్రతిపక్షాలకు ఇలా భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉందంటే 2 వారాలలో 6 రోజులు హౌస్ అడ్జర్న్ చేయడం జరిగింది. నిన్న రాజ్యసభలో మన రాష్ట్రం నుంచి ఈ మధ్యన ఎన్నికైనటువంటి అభిషేక్ మను సింఘ్వి గారి చైర్లో 222 ఆయన చైర్ నెంబర్, ఆ చైర్లో 50,000 రూపాయలు దొరికినాయి. రాత్రి క్లీనింగ్ చేశారు కదా హౌస్ కీపింగ్ వాళ్ళు, క్లీనింగ్ చేసేటప్పుడు ఆయన కూర్చున్న కుర్చీలో 50,000 రూపాయలు దొరికినాయి. అంటే మను సింఘ్వి గారు నిన్న క్లియర్గా చెప్పిండు, నేను 500 రూపాయల కంటే ఎక్కువ జేబులో పెట్టుకోను. నా కుర్చీలో ఎవరన్నా పైసలు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇటు హౌస్ని నడవకుండా దీని మీద నిన్న రచ్చ చేయడం రాజ్యసభలో. అంటే రోజు ఏదో వికితంగా భారతదేశ ప్రజల ముందు కాంగ్రెస్ని తప్పుగా చూపించడం. 2 అటు రాజ్యసభ ఇటు లోక్సభ 2 కూడా సభలు నడవకుండా చేయడమే బీజేపీ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగానే వాళ్ళు ఎన్ని కుట్రపూర్వకమైన చర్యలు తీసుకుంటారు. దానికి భాగంగా బీజేపీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అంటే ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా బాధ్యతగా ఉండాలి. అటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదలో రాహుల్ గాంధీ గారి బొమ్మను మార్ఫింగ్ చేసి ఈ డబ్బులు రాహుల్ గాంధీకి రావాల్సినటువంటి డబ్బులే
అని ఒక కరప్షన్ యాంగిల్ని ముడిపెడుతూ ఈ తప్పుడు ప్రచారం చేసే ఒక ప్రక్రియ మీద ఈరోజు ఇక్కడ నేను మా ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్థిక వనరులను అమ్మి ప్రభుత్వాన్ని నడపడమే కాకుండా వాళ్ల కుటుంబాలకు చెందిన బినామీల పేర్ల మీదకు వాటిని మార్చేస్తారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత మండిపడ్డారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ కాలనీ టెంపుల్ బస్టాప్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, ఆర్యవైశ్య చైర్మన్ సుజాత హాజరై సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు చేసిన అభివృద్ధికి సంబంధించి బ్రోచర్లను విడుదల చేశారు. గత సంవత్సరం 2023 7వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు పట్టినటువంటి గ్రహణం విడిచి రాష్ట్ర ప్రజలకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు ఇందాకనే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ప్రతిరోజు కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టి ఇరుకులో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి దొంగలకి నాది ఒకే ఒక ప్రశ్న. 10 ఏళ్ళు మీకు అవకాశం అంటే 3650 రోజులు మీకు అవకాశం ఇస్తే మీరు చేసింది 10-15 లెక్కల్లో కూడా చెప్పుకోవడానికి లేదు. అవినీతితో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని చేసిండ్రు, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిండ్రు, అంతేకాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. కానీ మేము వచ్చినటువంటి సంవత్సరంలోనే ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టుకొని అయినా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి స్థాయిలో నెరవేర్చడం కోసం ఇందాక సోదరులందరూ మాట్లాడినప్పుడు చెప్పినటువంటి విషయం మనం గమనించినాము. అందరికీ తెలిసినటువంటి విషయమే. కాంగ్రెస్ కాస్త వెనుకబడి దేంట్లో ఉందయ్యా అంటే చేసింది చెప్పుకోవడంలో వెనుక, కానీ చెప్పిన దానికన్నా ఎక్కువగా చేసి చూపించేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు నిధులు లేకున్నా కష్టాల్లో ఉన్నా కూడా ఇచ్చినటువంటి పథకాలని సంక్షేమ పథకాలని అమలు పరుస్తూ 1-2-6 హామీలు నెరవేర్చలేదని వెధవలు మాట్లాడుతున్నారు. కానీ నేను చెప్తున్నా 6 హామీలు కాదు 160 హామీల్ని నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఈరోజు. చెప్పిన దానికన్నా ఎక్కువగా 160 పథకాలను ముందుకు తీసుకెళ్లినటువంటి కాంగ్రెస్. నా దగ్గర ప్రతి ఒక్కటి అడుగుతారేమో కానీ నా దగ్గర ప్రతి ఒక్కటి లిస్ట్ ఉంది. 1 నుంచి మొదలు పెడితే 160 వరకు కాంగ్రెస్ ఈరోజు చేసినటువంటి అభివృద్ధి లిస్టుని మేము ఇస్తాము. కావాలంటే మీరు 10 ఏళ్లలో చేసినటువంటి లిస్టుని ముందర పెట్టండి. మీరు మేము అసెంబ్లీలో కానీ బహిరంగ చర్చకైనా సిద్ధమని బీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. నేను ఈరోజు మళ్ళీ పదే చెప్పింది కాకుండా కొత్తగా ఎన్నో విషయాలు మనకు తెలియాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు మా నాయకులందరూ ఇక్కడ ఉన్నారు, కార్యకర్తలు కూడా ఉన్నారు. నియోజకవర్గంలో పాంప్లెంట్లు పంచడమే 20,000 పాంప్లెంట్లని డోర్ టు డోర్ పంచడమే కాకుండా మేము చేసినటువంటి అభివృద్ధి 6 గ్యారంటీలలో చాలా సూక్ష్మమైనటువంటివి కూడా చాలా చేసినాము. కులం పేరుతో వెలమల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడిన షాద్నగర్ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని అల్వాల్ వెలమ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్వాల్లో ర్యాలీ నిర్వహించిన వెలమ సంఘం నాయకులు అల్వాల్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒక కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం పట్ల అతనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ మనోభావాలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే వరకు నిరసనలను తెలియజేస్తామని వెలుమలు హెచ్చరించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు వెల్మా సామాజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి దానికి నిరసన వ్యక్తం చేస్తూ మా ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ తరఫున అలాగే అల్వాల్ వెల్మా అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ అయిన మీద కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇలాంటి అందరికీ విన్నపం ఏంటంటే ఇలాంటి మళ్ళీ పునరుద్ధం కాకుండా ఇలాంటి మళ్ళీ జరగకుండా ఒక సంఘం మీద అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని చెప్పేసి అందరూ మాకు సపోర్ట్ చేస్తూ అందరు ముందుకు వచ్చారు. ప్రెస్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ అండి. అలానే ఇలాంటి పునరుద్ధం కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం గారికైనా ప్రజాప్రతినిధులు PCC అధ్యక్షుడు మహేష్ గారికైనా విన్నపం చేసుకుంటున్నాం.
అలానే పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే షాద్నగర్ నుంచి వెలమ సమాజాన్ని అహంకారపూరితంగా దుర్భాషలాడి కించపరుస్తూ అవమానపరిచినందుకు అఖిల భారత వెల్మ సంఘం మరియు యావత్ వెల్మ సమాజం స్పందిస్తూ దీని పట్ల తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే ఒక బాధ్యత గల శాసనసభ్యుడైండి రాజ్యాంగబద్ధంగా రాగద్వేషాలకు కుల మతాలకు అతీతంగా ప్రజాపాలన సాగిస్తానని అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ సాక్షిగా ప్రమాణం చేసి పదవి అలంకరించిన ఒక శాసనసభ్యుడు ఈ విధంగా దుర్భాషలాడము రాజ్యాంగ ఉల్లంఘన చేసినాడు. కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా స్పీకర్ గారిని కూడా వినతి చేస్తాం. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్లో ఊహించని ఘటన జరిగింది. రామంతపూర్ డిమార్ట్ పక్కన మార్కండేయ స్వామి టెంపుల్ స్వాగత ద్వారం నిర్మాణ పనులు అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి. ఇవాళ నిర్మాణంలో ఉన్న టెంపుల్ స్వాగత ద్వారం ఉన్నట్టుండి కూలిపోయింది. ఘటనలో 6 కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనలో గాయపడిన పలువురు కూలీలను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. గురుకులంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులు వైద్య సిబ్బంది ఇచ్చారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊరిలోనే ఘటన జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కాలం చెల్లిన మందులు ఇచ్చి వైనం బయటపడింది. మెడికల్ క్యాంపు నిర్వహించి ఇచ్చారని అటెండర్ చెబుతున్నాడు. ఒకవైపు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే మరోవైపు డేట్ అయిపోయిన మందులు ఇస్తున్నారని విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. కడప మున్సిపల్ స్కూల్లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందని తాను అనుకోలేదని ఆయన చెప్పారు. ఈ ప్రాంతం నుంచి 2 ముఖ్యమంత్రులు అయ్యారని, అందుకే ఇక్కడ అన్ని సమస్యలు తీరిపోయి ఉంటాయని తాను భావించానని చెప్పారు. కానీ కడప పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్యానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు 2 వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయని నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45,63,00,000 రూపాయలు మేము పులివెందలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తాను. ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. 6 నెలల్లో ప్రభుత్వం విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రణాళికతో ప్రక్షాళన చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన, ప్రజా విద్యోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం.
ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో మంత్రి పొన్నం భేటీ. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం. గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ పై కేసు నమోదు. కాంగ్రెస్ ప్రతిష్టకు నష్టం కలిగించాడని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు. కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయినా సమస్యలు అలాగే ఉన్నాయని కామెంట్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.